నమస్కారం. నా పేరు దర్గా దయాకర్ రెడ్డి, పిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని. మీతోటి కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని, ప్రభుత్వ భూములు ఏ విధంగా కబ్జా అవుతున్నాయో, మరి వీతి న్యూస్ తరఫున మీకు పంచుకోవాలన్న ఆలోచన ఉంది కాబట్టి నిజాలే చెప్తా. దాబరికాలు ఏం లేదు, ఎవరికి భయపడేది కూడా లేదు. ఇది ఒక మా పిర్జాది కూడా విలేజ్ ప్లాన్ అండి. ఈ ప్లాన్లో నల్ల చెరువు నుండి, ఉప్పల్ నల్ల చెరువు నుండి పిర్జాగూడ చెరువులకు పోయే గొలుసుకట్టు కాలువ అండి. ఆ గొలుసుకట్టు కాలువ సుమారు 33 మీటర్లు ఉండాలి. ఆ 33 మీటర్లు కాదు, 3 మీటర్లు 3 ఫీట్లు కూడా లేకుండా మొత్తం పూర్తి చేసి ఇష్టాన్ రాజ్యం మేయరే కానివ్వండి, కమిషనరే కానివ్వండి, ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులే కానివ్వండి, ఎంఆర్ఏ కానివ్వండి, అందరూ కూడా ముడుపులు ముట్టినాయని చెప్పని నేను భావిస్తున్నాను. కోట్లాది రూపాయలు కుళ్ళ కొట్టిరని కూడా నేను ఒక పార్టీ అధ్యక్షునిగా నేను వ్యతిరేకిస్తున్నాను. ఇది ఇవాళ మేయర్ తయారు చేసిందో, లేకపోతే కమిషనర్ తయారు చేసిందో, ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ తయారు చేసిందో, గతంలో ఎంఆర్ఓ తయారు చేసిన విలేజ్ నక్ష కాదు. ఇది జాగీర్ పరిపాలన సాగించినప్పుడు జాగీర్దారులు చేసిన నక్ష ఇది, విలేజ్ ప్లాన్ ఇది. ఆ ప్లాన్లో ఈ చెరువు నుంచి ఈ చెరువు వరకు క్లియర్గా పొందుపరిచినారు. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, ఈ నాలా కాలువ ఎక్కడ పోయింది అని చెప్పనేదే నా ప్రశ్న. ఈ నాలా పూడిపేసి, ఈ నాలా స్పెసిఫిక్ మెజర్మెంటు ఈ విలేజ్ ప్లాన్లో స్కేల్ పెట్టి దానికి బఫరు అండ్ ఎఫ్టీఏలు ఎందుకు పొందుపరచకుండా బౌల అంతస్తులకు ఎందుకు అనుమతులు ఇచ్చినారు అనేది నా క్వశ్చన్. ఇది అవినీతి జరుగుతుంది, ఈ అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి ఆలోచించుతోటే హరిహర కన్స్ట్రక్షన్ వారు మరియు సాయి మహారాజా కన్స్ట్రక్షన్ వారు మరి ఎందుకు దీని ఆ అనుమతులు ఎందుకు ఆపలేకపోయినారు, ఈ మెజర్మెంట్ స్కేల్స్ ఎందుకు పెట్టలేకపోయినారని చెప్పనేదే క్వశ్చన్. దాని మీద మరి ఈ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పని ఆలోచనతో ఇప్పుడున్న డిప్యూటీ మేయర్ మరియు 21 మంది కార్పొరేటర్లు మరి గౌరవ మంత్రి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. గౌరవ మంత్రి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. గౌరవ మంత్రి గారు దీని మీద ఎగ్జామ్ చేసి దోషుల మీద చర్య తీసుకోమని చెప్పని గౌరవ కలెక్టర్ గారికి వాళ్ళు ఇచ్చిన లెటర్ మీదనే ఎండా చేసి కలెక్టర్ పంపించడం జరిగింది. ఏడాది కాలం పూర్తయిపోయింది. ఏడాది కాలం పూర్తయిపోయినా చీమ చిటుకుమన్నట్టు కూడా అధికారం లేకపోతే, దాని తర్వాత చిరంజీవి అనే వ్యక్తి సేమ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాడు. ఈ గ్రామం చెందిన వ్యక్తి ఈ అవినీతి మీద అక్రమాలు జరుగుతున్నాయి, దీన్ని తక్షణమే ఆపండి అని చెప్పని చిరంజీవి అనే వ్యక్తి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కూడా నా ఊలుకు లేదు, నా పలుకు లేదు. దాంతో నేనే రంగంలో దిగి
ఎందుకు ఈ అవినీతి, ఎందుకు అక్రమాలు ఎందుకు సాగుతున్నాయి, ఎందుకు దీని మీద చర్య తీసుకోవట్లేదని చెప్పని నేను కూడా జిల్లా యంత్రాంగానికి నా లెటర్ మీద ఓ పార్టీ అధ్యక్షునిగా నేను కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద కూడా తూతూ మంత్రం కింద నోటీసు పంపించిన, నోటీసు రిపేర్ అవ్వాలి అని చెప్పని ఎలక్టరల్ బాడీస్ డిప్యూటీ కలెక్టర్ శాంసన్ సార్ గారు చెప్తే నేను క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమన్నా దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు ఇచ్చిన వ్యక్తికి మీరు సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు, సమాధానం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తే అప్పుడు గాను సంవత్సరం 1 నెల రోజులకి ఆర్డీఓ గారికి, ఈ ఇరిగేషన్ గారికి స్పెసిఫిక్గా సర్వే చేయమని చెప్పని ఆర్డీఓ గారికి ఆదేశాలు జారీ చేసినారు. ఎన్ని నెలలకి? 13 నెలలకి. అప్పుడు మాకు అనుమానం వేస్తుంది ఏంటంటే మేయర్ కాడికేని, కమిషనర్ కాడికేని, ఎంఆర్ఓ కాడికేని, ఇరిగేషన్ అధికారుల కాడికేని, మన అడిషనల్ కలెక్టర్ శాంసంగ్ గారి దాకా కూడా ఈ ముడుపులు ముట్టినాయా? ఎందుకు ఈ ఫైల్ జరుగుతలేదు? ఎందుకు ఈ ఫైల్ మీద విచారణ జరుగుతలేదు? ఎందుకు విచారణ చేస్తలేరని చెప్పడమే మా క్వశ్చన్. అట్లా కూడా ఈ అధికారుల మీద నమ్మకం లేక వీళ్ళు చెయ్యరు అని చెప్పన్న ఆలోచనతో నేను లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది. లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన. ఎవరెవరి మీద చేసిన అంటే the Principal Secretary Irrigation and Card Red Hills Road, Red Hills, హైదరాబాద్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే అది ఇరిగేషన్ ల్యాండ్ కాబట్టి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నేను పంపడం జరిగింది. ఆ విధంగా ది డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ ఆఫ్ ఎంఫోర్స్మెంట్ లక్డీ కపుల్ ఖైరతాబాద్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. టు ది కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గారు కూడా దరఖాస్తు చేసినాం. హెచ్ఎండిఏ కమిషనర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వారు కూడా కంప్లైంట్ చేసినాం. ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి గారు కూడా చేసినాం. టు మున్సిపల్ కమిషనర్ పిర్జాగూడ గారికి చేసినాం. మండల్ తహసీల్దార్ మేడిపల్లి గారు కూడా ఫిర్యాదు చేశాం. వారిపై లోకాయుక్తలో కూడా రిట్ ఫైల్ చేశాం. రిట్ నంబర్ వచ్చేసి 542/2021/B1గా కేసు నమోదయ్యి వాళ్ళకు నోటీసులు జారీ అయినాయి. దాని మీద విచారణ జరుగుతుంది. ఎంత జరుగుతున్నా కూడా చింతల నరసింహారెడ్డి అనే ఆ వార్డుకు సంబంధించి 20వ వార్డుకు సంబంధించిన వ్యక్తి, అతను కూడా మర్రి శశిధర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి కుమారుడు ఇట్లా మ్యానిపులేట్ చేసి ఇరిగేషన్ ల్యాండ్ని సరైన మెజర్మెంట్స్ పెట్టకుండా ఆక్రమించి బౌలాంతస్తులకు సహకరిస్తున్నారని చెప్పిన ఆలోచనతో మున్సిపల్ కార్పొరేషన్లు కూడా హరిహర కన్స్ట్రక్షన్కు సహకారం అందిస్తున్నారని, హరిహర కన్స్ట్రక్షన్ కట్టిన బిల్డింగ్ ప్రక్కన 33 మీటర్ల ఉన్న నాలాన్ని పూడ్చి అందులో ఆ నాలనే 8 ఇంచుల లైన్ డ్రైనేజ్ లైన్ వేసారంటే వారికి తెలియదా? కమిషనర్ గారికి ఈ తప్పు జరుగుతుంది, ఆడ ఇంజనీర్ సెక్షన్ తెలియదా ఇది నాలా ఉందని చెప్పని? నాలా పూడ్చి నాలా జాగల్నే
మున్సిపల్ పైసలతోటి ప్రజలను మోసం చేయడానికి, ఎందుకంటే తీర్మానం అయిపోయింది అందుకే మేము లైన్ వేస్తున్నామని చెప్పని ఆలోచనతో ఏది వద్దు అని చెప్పన్న కార్పొరేటర్తోటి తీర్మానం చేయించి వాళ్ళు తెలియకుండా లైన్ వేయడం జరిగింది. ఏ లైన్ ఆడనే ఉంది అంటే మరి ఇరిగేషన్ కాలువ తెలియదా మీకు? ఇరిగేషన్ కాలువలో మీరు పూడ్చి లైన్ వేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఇరిగేషన్తో మీరు అనుమతి పొందినారా? కాలువ పూడుస్తున్నామని చెప్పిన అనుమతి పొంది పూడ్చినారా? ఇరిగేషన్ అనుమతితోటి కింద మీరు డ్రైన్ లైన్ వేసారా? ఇంకా కాంగ్రెస్ అక్కడ మాజీ సీఎం కొడుకు కబ్జా అక్రమ నిర్మాణాలు చేస్తుంటే ఇక చెలరేగిన కాంగ్రెస్ లీడర్లు ఇవాళ నాలా జాగాపై పక్కా సర్వే నంబర్ వేసుకొని ఆక్రమించి ఇల్లు కట్టిరా లేదా? ఎందుకు ఈ అవినీతి అక్రమాలు జరుగుతుంటే ఎందుకు ఈ అధికారులు చీమ కొట్టినట్టు కూడా లేదు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. వీళ్ళ మీద తగు చర్య తీసుకోవాలనే కోరుతున్నాం. ఈ వారం రోజులలోపు హైకోర్టులో కూడా పిల్ వేస్తున్నాం ఈ అవినీతుల మీద కూడా. ఇటువంటి అవినీతి అక్రమాలు పాల్పడ ప్రతి ఒక్కరి మీద కూడా చర్య ఉండాలని ఆలోచనతో, చర్య తీసుకోవాలని ఆలోచనతో నేను పోరాటం చేస్తున్నాం. మీకు అనుమానం రావచ్చు వీళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళ మీద టీఆర్ఎస్లు యుద్ధం. అవినీతి జరుగుతుంటే అక్రమాలు జరుగుతుంటే ఉపేక్షించేదే లేదు అన్న ఆలోచనతో నేను ఇవన్నీ బట్టబయలు చేస్తున్నా. ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఒకరికి ఒత్తాసు పలికేది లేదు. సో ఇప్పుడు అదంతా కూడా మీరు కబ్జా చేస్తారని చెప్పారు కదా, దానివల్ల ప్రజలకు ఎలాంటి నష్టం? వాస్తవం అడిగారండి, చాలా సంతోషం అనిపిస్తుంది. ఫస్ట్ టైం మీరన్నా దాన్ని గొంతు ఇచ్చి ఏం నష్టం జరుగుతుంది ప్రజానీకానికి అడిగారు కదా. ఈ నాల వల్ల ఈ నాలుగున క్లియరెన్స్ ఉంటే మాకు సంబంధించిన ఆమ్లెట్ బీబీసా మాకు తన్నది. మాకు ఇది పూర్తి చేసినందున ఈ యొక్క నల్ల చెరువు ట్యాంక్ ఫుల్ అయి నీళ్ళు పోవడానికి దారి లేక మొత్తం ఇండ్లకు వచ్చి మొత్తం సుమారు 5 కాళ్ళల్లో బీభత్సం సృష్టించింది మొన్న వరదలకు. ఇదే కాలువగిన క్లియర్ ఉంటే ఈ నేరుగా వెళ్ళి ఈ చెరువు నుంచి ఈ చెరువుకి వెళ్ళి ఆ చెరువు నుంచి మూసిలోకి వెళ్ళే ఆస్కారం ఉండేది. ఇదంతా పూర్తి చేశారు. పూర్తి చేసిన వల్ల మాకున్న ఆమ్లెట్ను ఒక బీబీసా మొక్క సుమారు ఒక కార్పొరేటర్ పరిపాలన చేస్తున్న ఏరియా మొత్తం కూడా లీలమయంలో ఒక ఫ్లోర్ మందం నీళ్ళు వచ్చినాయి. అందరు కూడా చాలా వస్తువులు ఫ్రిడ్జ్లే కానీ ఇంకా వాషింగ్ మిషన్లే కానీ ఇంకా ఇతర పరికరాలు టీవీలు స్టెబిలైజర్లు ప్లస్ ఇన్వర్టర్లు కూడా నీళ్ళలో మొత్తం పోయి అన్నీ కూడా కాలిపోవడం జరిగింది. ఇంత నష్టం జరిగిందంటే ఇటువంటి అక్రమాలు ఈ నాళాలు కబ్జా చేసే వరకే ఇవాళ ప్రజలు ఇంత నష్టపోతున్నారు. సో ఏరియా సర్వేలు కూడా చేయించింది కదా ప్రభుత్వం అప్పుడు ఈ మునిగిపోయినప్పుడు, అప్పుడు మరి ఏం తేల్చారు అధికారులు? మాకు ఏరియల్ సర్వే విషయం మాత్రం మా కార్పొరేషన్లో మాత్రం జరిగినట్టు నాకు సమాచారం లేదండి. మాకు వచ్చింది మాత్రం కేటీఆర్ రావడం జరిగింది, మున్సిపల్ శాఖ మంత్రి కూడా విజిట్ చేసినారు, ప్లస్ మా మినిస్టర్ గారు కూడా మా మల్లారెడ్డి గారు కూడా విజిట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో ఏ కాలు కూడా బీభత్సం జరిగిందో మొత్తం కూడా అన్ని కూడా పరిశీలించి కూడా తక్షణ సాయం అందించినారు. ఎవరు నాలా భూమిలో కాలువలలో ఎవరికైనా కట్టుకున్నా కబ్జా చేసినా ఎవరిని ఉపేక్షించలేదు. వాళ్ళ మీద చట్టపర చర్య తీసుకోవాలా. ఏ స్థాయి లీడర్ అయినా సరే వదిలిపెట్టొద్దా, ఈ ముందు పరిరక్షించాలా, ఈ ముందు క్లియర్ చేయాలని చెప్పని గౌరవ మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి గారు మా అధికారులకు ఆదేశాలు చేసిన ఆయన ఆదేశాలు కూడా బేఖాతరు చేసారు మా అధికారులు. సో ప్రతి విషయం పైన నిన్న మొన్న కూడా 2 రోజుల క్రితం కూడా కేటీఆర్ని కలిసిన సందర్భాలు ఉన్నాయి మీ యొక్క ఎవరైతే కార్పొరేటర్లు కూడా. సో మరి అప్పటికే మీరు 21 మంది కార్పొరేటర్లు సైన్ చేశారు అంటారు కదా ఆ అంశం పైన? లేదు, దాని మీద కాదండి. ఆ అంశం వచ్చేసి మేడిపల్లి.
ఈ అంశం వచ్చేది నల్లచెరువు నుంచి అదే పిరిజాగుడ ఇప్పుడు చెరువు. మీరైతే లోకయుక్తలో ఈ కార్పొరేటర్లు కూడా ఈ నాల మీదనే ఆ కాదు, నాల మీద నాల చేశారు మీద కదా. చేసి మరి వాళ్ళు ఎందుకు వాళ్ళందరూ కూడుకొని మీరు కూడా మళ్ళీ కేటీఆర్ దృష్టికి అని తీసుకెళ్ళే అవకాశం ఉందా? కేటీఆర్ దృష్టికి పంపించినాం కదండి. ఆల్రెడీ కేటీఆర్ దృష్టికి కూడా అంటే పంపించడం కాకుండా కలవటం immediate గా. కలవటం అనేది మొన్న మాకు టైం ఇచ్చిండు. ఓన్లీ మేడిపల్లి 62 సర్వ నంబర్లో 116 ఎకరాల భూమి, ఆ భూమిలోకి 56 ఎకరాల భూమిని మన పోలీసు రాచకొండ కమిషనరేట్కు అలాట్ చేశారు. కాబట్టి ఇంకా రిమైనింగ్ 60 ఎకరాల భూమి ఏది ఉన్నదో అది ల్యాండ్ పూలింగ్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేసి ఇంట్రికేట్ టౌన్షిప్ ప్లాన్ దాన్ని తయారు చేసి ఎకరానికి 1000 గజాల చొప్పున ఈ యొక్క నిరుపేద ఎస్సీ ఎస్టీ రైతు బిడ్డలు ఏరున్నారో ఎన్ని రోజుల దాకా దాని మీద కాచ్ చేసుకొని బతికిరో వాళ్ళకి ఇష్టమని చెప్పని గైడ్లైన్ జీవోస్ కూడా ఉన్నాయి. దాంట్లో ఇవ్వాలని చెప్పని దాని మీద చర్చించాలని చెప్పి గౌరవ మంత్రి గారిని తీసుకుపోయి మాకు చర్చించ జరిగింది. అంతే. దాని మీద ఆ ఒక్క అంశం మీద చర్చించాలని చెప్పిన ఆదేశాలు ఉంటాయి. దాని మీద ఒక్కదాని మీద చర్చించినాం. దాని మీద చర్చ సాగుతుంది. దీని మీద కూడా మేము అడిగితే మాకు 2-3 రోజుల్లో టైం ఇస్తాను చెప్పన్నారు. నేను కూర్చొని దీన్ని క్లియర్ చేస్తాను చెప్పన్నారు అని ఉన్నారు. ఆయన టైం ఇవ్వగానే ఇవన్నీ పత్రాలు కొంటవి కూడా గౌరవ మంత్రి కేటీఆర్ గారికి సమర్పించడం జరుగుతుంది. సో మళ్ళీ కూడా వర్షాకాలం వచ్చే అవకాశం ఉంది కదా, మళ్ళీ సేమ్ అదే పరిస్థితి ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రజలకు అవసరం వస్తే అధికారులకు మన ఈ ప్రభుత్వ అధికారులకు ఏం సంబంధం అండి? వాళ్ళైతే సావరు కదా, వాళ్ళకైతే నష్టం కాదు కదా, వాళ్ళు మా ఊర్లు ఉంటోళ్ళు కాదు కదా. ఈ ఊర్లు చచ్చిపోతే ఎంత, ఈ నాలుగు కబ్జా ఎంత, వాళ్ళ జోవులు నిండితే సరిపోయి కదా. వాళ్ళు చల్లగా ఉంటే చాలు, ఏ ఊరు ఎట్లా నాశనమైనా పర్లేదు వాళ్ళకు. ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ ఉన్నారు, ఏ పరిపాలన చేసే ఏ అధికారి అయినా ఆ గ్రామంలో ఉండాలి అని చెప్పని ఒక గైడ్లైన్స్ తెచ్చినాడు. అట్లా ఉంటే ఆ పరిస్థితి వాళ్ళ ఇంట్లో నీళ్ళు వస్తే అప్పుడు తెలిసేది. వాళ్ళు పోయి బయట ఉండి మంచిగా హాయి ప్రదేశాల్లో హిల్స్ ప్రదేశాల వాళ్ళు ఉండి లోతట్టు ప్రజలకు ఊచి అవస్థ వాళ్ళకి ఏం సంబంధం? వస్తే పోతారు, గట్టినే 2 రోజులు వెళ్ళిపెడతారు, ఊకుంటారు, గిట్నే అవస్థపడతారు. పోనీ ఎవరు కబ్జా చేసుకోండి. ఎన్ని రోజులు మేము కంప్లైంట్ చేసినాము, ఎన్ని లోకాయతలు కంప్లైంట్ చేసినాము, ఈ కలెక్టర్ కంప్లైంట్ చేసినాము, ఇంతమందికి నీకు చెప్పిన అధికారులు అందరూ కంప్లైంట్ చేసినాము. మరి ఎందుకు వాళ్ళు స్పందించలేరు? సో 20వ వార్డు 20వ డివిజన్ మొత్తంలో కూడా 20వ డివిజన్లో ఆ కాలువ ఉంటుందండి. సో మరి ఆ వార్డు ఆ డివిజన్ ప్రజలు వాళ్ళకి తెలుసా మరి ఇది జరిగిందని, వాళ్ళు ఎలా మద్దతు ఉంది మీకు? దొంగ అంటే ఒప్పుకుంటారా అండి? దొంగతనం చేసిన నేను దొంగ అంటే ఒప్పుకుంటారా? ఆమె దొంగతనం బయటపడ్డప్పుడు కదా దొంగ అని ఒప్పుకునేది. దాన్ని ఎవరెవరు కబ్జా చేసిరో, ఏ బహుళంతో కబ్జా చేసిరో, ఎవరు దాంట్లో కాంగ్రెస్ నేతలు కబ్జా చేసిరో, అది ప్రభుత్వం వచ్చి విలేజ్ ప్లాన్ నక్ష ప్రకారంగా ఏ సర్వ నెంబర్ ఏ స్కేల్ ప్రకారంగా మెజర్మెంట్ పెట్టారో ఆ స్కేల్ ప్రకారంగా మెజర్మెంట్ పెట్టి ఎఫ్టీఎల్ బఫర్ పెడితే కదా వాళ్ళు దొంగతనం చేసిన బయటకు వచ్చేది. అది చేయమని అది కబ్జా పెట్టినోడు సర్వే చేయమని అడుగుతాడా? లేక బౌలంతస్తులు కట్టినోడికి సర్వే చేసి నా అంతస్తులు గులగొట్టాలా, నాకు వచ్చే నష్టం చేసుకోవాలని ఆలోచన ఉంటుందా? రాబోయే రోజుల్లో మరి ప్రజల మద్దతు కూడా కొన్ని ధర్నాలు కానీ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా నాలా జాగా మొత్తం పరిరక్షణ చేసిన దాకా దీని మీద పోరాటం కొనసాగుతాం. మీ మీడియా మిత్రులకు ఒక అనుమానం కూడా ఉంది మా మీద. ఇప్పుడు బాగా మాట్లాడతారు, మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు కలవంగానే సైలెంట్ అయిపోతారని చెప్పాను. ఇంతవరకు దయాకర్ చరిత్రలో తోడు నేను అమ్ముడు విన్న చరిత్ర నాకు లేదు. దీని మీద అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, 100% అవినీతి అక్రమాల మీద పోరాడతా. మీ V3 ప్రకారంగా ఇంకో 2-3 స్కామ్లు జరిగినాయి. ఆ స్కామ్లు కూడా విత్ పేపర్తో సహా నీకు 2-3 రోజులు అది కూడా బయట పెడతా. సో మీ పార్టీ ప్రభుత్వంలో మీ మీద పెద్దల ప్రెజర్ ఉందా ఈ విషయం పైన? లేదండి, నా మీద ఎస్ఎన్టీ కానీ పార్టీ పరంగా కానీ మినిస్టర్ పరంగా కానీ లేకపోతే ఇంకే పరంగా కానీ లేదు. అవినీతి జరుగుతుంది నా మీద. ఇదే 26 డివిజన్ కార్పొరేటరు పోచయ్య గారు, కుర్మ గారు, మళ్ళీ ఆ బిల్డర్ ఏది హరిహర కన్స్ట్రక్షన్ సంబంధించిన బిల్డర్ యాదవ్ రెడ్డి గారు పోయి నా మీద ఇట్లా చేస్తుండు, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పాను. వాళ్ళు నాలా జాగా కబ్జా అయితే ఇబ్బంది అవుతలేదు, నాలా జాగా కబ్జా చేసుకొని అక్రమ నిర్మాణం చేసుకుంటానికి ఇబ్బంది అవుతుందంట. వీళ్ళు పోయి నా మీద గౌరవ మంత్రి గారికి నోటి మాటగా చెప్పడం జరిగింది.
నేను ఏదో సందర్భంలో పోయినప్పుడు ఇట్లా వచ్చారు, నాకు సంబంధం లేదు, మీరు ఏమంటే లోకాయుతలో కేసు వేసారు, లోకాయుత చూసుకోండి, నన్ను ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేశారు, ఇలా నేను దాని మీద చర్య తీసుకోమని చెప్పని ఆల్రెడీ నేను రాసిన వ్యక్తిని కాబట్టి దీంట్లో నేను ఇంటర్వ్యూ కాను, ఏదంటే కోర్టులో చూసుకోండి, కోర్టులో ఉంది కదా అని చెప్పని, లోకాయుతలో ఉంది కదా, లోకాయుతలో ఉంది, మీరు పోయి ఆడనే చూసుకోండి, నా దగ్గర రావద్దని చెప్పడం జరిగింది. సో మళ్ళీ మళ్ళీ అధికారులు ఎప్పుడైనా కలిసారా, కలెక్టర్ కానీ వాళ్ళ రెగ్యులర్గా కలుస్తున్నామండి. సమాధానం ఎలా ఉంది? రెగ్యులర్గా చూస్తున్నాం, చేస్తున్నాం, ఎంక్వైరీ చేపిస్తున్నాం, ఇగో సర్వే చేపిస్తున్నాం ఇక అని చెప్పన తప్పితే దీని పూర్తి సర్వే మాత్రం ఏ డేట్ ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు, తాసారం చేస్తారు. వాళ్ళు మొత్తం అమ్ముకొని పోయిందాకా, ఎవరు బిల్డర్లు కట్టి అక్రమ నిర్మాణాలు కట్టి అమ్ముకొని పోయిన తర్వాత అప్పుడు వచ్చి మేల్కొంటారు అనేది నేను అనుకుంటున్నా. అంతలోపే ఆల్రెడీ అందుకే లోకాయుతలకు ఫైల్ చేసిన, రేపు హైకోర్టులో కూడా ఈ 2-3 రోజుల్లో ఫైల్ చేసి దాన్ని మొత్తం కన్స్ట్రక్షన్ ఆపి దాని పూర్తి విచారణ జరిగిందని అంటల్ ఆర్డర్ ద మెయింటైన్ స్టేటస్ కో ఇవ్వాలని చెప్పని కూడా లోకాయుతలు కూడా అడిగినాను, అది హైకోర్టులో కూడా అడుగుతాను. సో ముఖ్యంగా ముడుపులు ముట్టాయని మీ యొక్క భావన? ఎస్, నేను ఒకటండి, కోట్లాది రూపాయలు ముడుపులు ముట్టితేనే మీరు ఆ కన్స్ట్రక్షన్ ఆపలేకపోతున్నారు అనేది వాదన. ఎందుకు బలమైన ఎందుకు అంటున్నావు అని చెప్పని కోట్లాది రూపాయలు ముట్టిన నువ్వు ఎందుకు క్వశ్చన్ చేసి ఎందుకు నేను ఇంత గట్టిగా మాట్లాడుతానంటే, మీరంతల ముందు మున్సిపల్ నుంచి ఎందుకు కాలువ ఊడిపి అందులో డ్రైనేజ్ లైన్ వేసిరు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాం. ముందు దానికి సమాధానం చెప్పమని చెప్పానండి. ఇలా హరిహర కన్స్ట్రక్షన్ వారు కట్టిన ఇంటికి పారి కూడా పక్కపోతే మీరు ఎందుకు కాలువ ఊడిపి 8 ఇంచుల లైన్ పైప్ లైన్ అందులో ఎందుకు వేసినారు డ్రైనేజ్ లైన్లో? ఇరిగేషన్ పర్మిషన్ ఉందా? కూడ్పడానికి ఉందా? వేయడానికి ఉందా? అందుకే వేసినావా? నాలా కబ్జా చేసిన వాళ్ళకు డ్రైనేజ్ లైన్ వేస్తావే, కానీ నాలా కబ్జా అయిందని చెప్పని నీకు మేల్కొనలేదంటే నువ్వు ప్రభుత్వ అధికారివి కదా, నువ్వెందుకు మేల్కుంటలేవు? ఆరోపణనైనా మీకు దాని మీద ఆధారాలు ఏమైనా ఉన్నాయా ముడుపుల గురించి? నేను ఒకటండి, ఆధారాలు దొంగతనం చేసిన ఆధారం దొంగతనం చేస్తా కదా. ఇవాళ ప్రభుత్వ అధికారులు నేను దరఖాస్తు ఇస్తే నువ్వు పోయి ఫిజికల్ పొజిషన్ పోతే కదా అలా నిజాయితీ బయటకు వచ్చేది. మా మీద అసత్య ప్రచారం చేస్తున్నారు, మాకు హోదాకు మచ్చ తీసుకురావాలనుకుంటున్నారు, ఏమైనా పరువు నష్ట దావాలు కానీ వేస్తే మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? వాళ్ళ చాతనం చేసుకోమను, వాళ్ళ దమ్ముంది చూసుకోమను, నన్ను ఏం చేసుకుంటూ చేసుకోమను, నేను దేనికి భయపడుతుని కాను. నా దగ్గర ఆధారాలతోటే నేను అడుగుతున్నా. చాత నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఇంకా అదర్ డిపార్ట్మెంట్లు హెచ్ఎండిఏ కానీ ఎవరు నన్ను క్వశ్చన్ చేస్తే మీ దమ్ము ధైర్యం ఉంటే రా, ఇవాళ జేసీ పెట్టాడా, ఇవాళ పగడబందిగా కట్టిన కాల్వ లోపట ఉందా లేదా నిరూపించకపోతే నేను ఆడ మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను అంగీకరించిన సిద్ధంగా ఉన్నా. మీరు ఉద్యోగాలు రాజీనామా చేస్తారా అని చెప్పని దమ్ముందారా? రాజకీయ ఎత్తుగడ ఏమైనా ఉందా ఇందులో? డబ్బులు ఎత్తుగడ ఉంటే రాజకీయ ఎత్తుగడ ఎందుకు ఎత్తండి? ఇలా డబ్బులు ఎత్తుగడతోటి ఈ యొక్క పరిపాలన సాగుతుంది. రాజకీయ ఎత్తుగడ కాదు, డబ్బులు. రేపొద్దున మళ్ళీ నేను డబ్బులు పెట్టి గెలవాలన్న ఆలోచనతోటే, నిజాయితీగా నీతిగా ఎవరు కొట్లాడిన దాఖలా లేదు. నేను ఇప్పుడు చెప్తున్నానండి, నా బాల్యంలో నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ పోయి వచ్చినాక ఆ నాలా గోడల మీద ఆడుకున్న రోజులు ఉన్నాయండి, నాకు ఆ జ్ఞాపకాలు ఉన్నాయి. ఇలా కాలువ కూడిపేసారు మొత్తం అయిపోయింది అనుకుంటారు కదా. అరే భయ్ నేను నిజాయితీ అని ఉన్నదిరా భయ్. ఇప్పుడు ఇలా తవ్వురి అలాగిన అందులో బలమైన గణేటాలు కటకాలు ఉన్నాయి, అలా తెలుస్తుంది మీకు. సో ఏ సంవత్సరం బాగా జరిగింది అనుకుంటారు? ఈ కార్పొరేషన్ వచ్చినాకనే ఈ అవినీతి జరుగుతుంది. అంటే ఇప్పుడు కొత్త మున్సిపాలిటీ ఏర్పడిన కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఏది వచ్చినప్పటి నుంచే ఈ అవినీతి జరుగుతుంది. అవినీతి జరుగుతుందని చెప్పని కూడా డిప్యూటీ మేయర్ 21 మంది కార్పొరేటర్లు కూడా దరఖాస్తు చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు కూడా అంటే ఈ విషయంపై ఇప్పుడు కూడా మాట్లాడడం సిద్ధంగా ఉంటారు. దరఖాస్తు ఇచ్చినాక వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళు ఏం చేస్తారు? మొన్న సర్వే చేస్తామని డిప్యూటీ మేయర్కు నాకు నోటీసు పంపించారు. 13 నెలలకి దరఖాస్తు 13 నెలలకి
చూడు ఎంత సోయుందో మామూలకు ఏ వంక పెట్టుకుంటారు ఏంటంటే కరోనా లాక్డౌన్ అడ్డం పెట్టుకుంటే మీ ప్రభుత్వంలో జరిగే జీవోలు గైడ్లైన్స్లు మీకు వచ్చే జీతాలు మీకు వచ్చే ఇంక్రిమెంట్స్ మీకు వచ్చే బోనస్లు మీకు వచ్చే టీఏలు మీ డిఏలు అయినాయా ఆపిరా ఎవరన్నా అవి జరిగితే ఎందుకో మేము దరఖాస్తు ఇస్తే మా ఫైల్ ముందు జరగదు ఎందుకు ప్రజాస్వామ్యం పౌరులుగా నువ్వు గుర్తిస్తలేరా సార్ గవర్నమెంట్ అంటే ఎవరో తెలుసా ఈ ప్రజల గవర్నమెంట్ తెలుసా ఈ ప్రజలే మీకు మా ట్యాక్సులు కట్టిన మీకు జీతాలు వస్తాయని తెలుసా అధికారం ఉందని చెప్పని ఇష్టం ఉన్నట్టు ఆఫీసులలో మేము చిట్టులు రాసిపోయే దిశకు జరిగింది మా బతుకు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే 15 రోజులు 20 రోజులు నెల రోజులు 3 నెలలు 13-14 నెలలు కూడా మీరు తాసారం చేస్తున్నారంటే అర్థమైంది అందులో ఏం మర్మం ఉంది మీకేముంది వాళ్ళతోటి మీకు ఎంత ముట్టింది ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఇది ప్రజల సొమ్ము కదా ఇరిగేషన్ సొమ్ము ప్రజల సొమ్ము కదా అడిగిన క్లియర్ ఉంటే ఇవాళ ప్రజలు ఇళ్ళకి నీళ్ళు రాకపోవు కదా ఇవాళ ఇది మూసేసినాం కదా ప్రజల ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి మీ జోవులు ఇంత సరిపాయి జనం ఎట్లా సస్తే వాళ్ళ కర్మ అన్నట్టు ఉంది పరిస్థితి ఇప్పుడు ఎంత నీట్గా అండి ఆనాడు గతంలో ఎంఆర్ఓ గతంలో ఇరిగేషన్ గారు ఇది 9 మీటర్ల చిత్రీకరించి ఓ దొంగ పత్రం స్టార్ట్ చేసిన తర్వాతనే ఇది తప్పు అని చెప్పని ఈ డిప్యూటీ మేయరు ప్లస్ 21 మంది కార్పొరేటర్లు మంత్రి గారు కంప్లైంట్ ఇస్తే మంత్రి గారు కలెక్టర్ గారికి ఇస్తే అప్పుడు ఎంఆర్ఓ గారు ఇన్స్పెక్షన్ చేసింది మళ్ళా అదే నాలని 9 మీటర్లు ఉన్న నాలని ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు సర్వే చేసి ఈ 9 నుంచి 25 మీటర్లకు ఉంటుంది అని చెప్పని ఆమె సర్వే చేసిన రిపోర్ట్ మేము అది కూడా తప్పు అంటున్నాం అది 28 మీటర్లు కాదు 33 మీటర్ల కాలువ అది నా మాట తప్పున్నా వాళ్ళ మాట తప్పున్నా ఇరిగేషన్ కళ్ళు పోయినాయా కాకులు గద్దలు ఎత్తుకపోయినాయి వాళ్ళ కళ్ళు ఈయన వాళ్ళకి నా సమాచారం లేదా వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా మేము ఈయన ఫైట్ చేస్తున్నామా వాళ్ళకి సమాచారం ఇచ్చినాం కదా ఇచ్చినప్పుడు నువ్వు పేపర్ మీద నువ్వు పరిశీలన చేయాలి కదా ఫోన్ చేసి అంటాడు నేను నిన్న మొన్న చేస్తాను దాని గురించి నాకు తెలియదు అంటాడు నాకు తెలియదు ఉంటాడు అంటే మీకు దరఖాస్తు ఇచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే వేరే డిపార్ట్మెంట్కి ఇచ్చినా మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే వేరేలా ఇది వేరే డిపార్ట్మెంటా మీది వేరే డిపార్ట్మెంటా అంత సోయి లేకుండా చేస్తుందండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందుకంటే వాళ్ళకి ముట్టినాయి కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లేరు వాళ్ళకి పైసలు ముట్టకపోతే వాళ్ళు నిజాయితీ పరులు అయితే నీతి పరులు అయితే మా గాంధీ గారు బాటలు నడిచిన వాళ్ళు అయితే మరి ఎందుకు ఈ 13 నెలల నుంచి దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు ఇంకోటి నిజం చెప్తున్నా సోడిగా సాయి మహారాజా విల్లాస్ అని చెప్పని నిర్మాణం సాగుతున్నాయండి ఇంకో అపార్ట్మెంట్ బహుళంతస్తులు నిర్మాణం జరుగుతున్నాయి మదర్ డాక్యుమెంట్లు వచ్చేమో నాలా ఉందండి రెండో డాక్యుమెంట్ వచ్చేవరకు పటభూమి అయిపోతుంది ఊడా హెచ్ఎండి పర్మిషన్ పోయే వరకు నాలా జాగా పోయి నీకు ఈస్ట్ నార్త్ వెస్ట్ అద్దులు పెడతాం కదా నార్త్ సైడ్ నాలా ఉండేది నార్త్ సైడ్ నాలా పోయి పటభూమి అయిపోయింది ఇప్పటికైనా మీరు దమ్ముందా హెచ్ఎండి వారిని క్వశ్చన్ చేస్తున్నా నీకు నీతి నిజాయితీ ఉందా ఏమన్నా రండి చూద్దాం ప్రెసిడెంట్ ఎట్లా జరిగింది అవినీతి ఇప్పుడు కూడా నాలా జాగా లేకపోతే అది పట్టభూమి అయితే దాని మీద కూడా ఛాలెంజ్ చేస్తా నీతి అమ్ముకొని బతెట్లా అండి నిజాయితీగా బతకండి కొద్దిగా గొప్ప సరే అది నాలా జాగాను అనుమతి ఇచ్చినా బాగుండేది నాలా అని మొత్తం తీసేసి పట్టభూమి అని చెప్పని నార్త్ సైడ్ పట్టభూమి అని చెప్పని ఇవ్వడం సిగ్గుచేట కాదా హెచ్ఎండి వాళ్ళకి ఇంకోటి చెప్తున్నాండి సరే హెచ్ఎండి వాళ్ళకు మ్యానిపులేట్ చేసిరా లేకపోతే కళ్ళు కప్పిరా లేక లంచం ఇచ్చిరా లేక వాళ్ళకి ఇంకే రకం చేసిరా వాళ్ళని మ్యానిపులేట్ చేసినా అనుకుందామండి లోకల్ కమిషన్ ఏం చేసిందని లోకల్ ఎంఆర్ఓ ఏం చేసిందని ఎందుకు రిమార్క్స్ రాయలేదండి
ఎందుకు రీమార్క్స్ రాయలేదు అంటున్నా. వీళ్ళు రీమార్క్స్ రాసిందే కదా హెచ్ఎండిఏ పరిశీలించేది. ఎందుకు వీళ్ళు రీమార్క్స్ రాయకుండా కళ్ళు మూసుకుపోయి అంటే ఇప్పుడు ఏం చెప్పాలి V3 వాళ్ళు చెప్పండి. ఇప్పుడు నాకు వీళ్ళకి ఏం లేదంటవా, వీళ్ళకి ఏం పాత్ర లేదంటవా? ఏం పాత్ర లేకపోతే ఎందుకు రీమార్క్స్ రాయలేదు, ఇది తప్పు అని చెప్పని ఈ మదర్ డాక్యుమెంట్లో నాలా ఉందని చెప్పి ఎందుకు హెచ్ఎండిఏ చెప్పలేకపోయినారు? వీళ్ళకు ముట్టినాయి, వీళ్ళ జోవులు నిండినాయి, వీళ్ళ కడుపు నిండింది. ఎవరిని కడుపుతే కాలితే వాళ్ళకి ఏం సంబంధము అని చెప్పని ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. మీరు క్వశ్చన్ చేస్తున్నారు. మరి మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నావు, మీ మంత్రులు ఏం చేస్తున్నారు, మీ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ముఖ్యమంత్రి వచ్చి 4 కబ్జా చూస్తాడా? మంత్రి వచ్చి 4 కబ్జా చూస్తాడా? మంత్రి దగ్గర దృష్టికి పోయింది, మంత్రి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోమని చెప్పారు, రాసి పంపించారు. తీసుకోవాల్సింది ఎవరు? జిల్లా యంత్రాంగం, ఇరిగేషన్ యంత్రాంగం చూడాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ ఉంటుంది, కలెక్టర్ ఆధ్వర్యంలో ఆల్ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది. మరి ఏం జరుగుతుంది? 13 నెలలైనా ఇంతవరకు ఏమీ లేకపోతే ఎట్లా? ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చినాం, లేదు వీళ్ళందరూ చేసిన విజిలెన్స్ కూడా ఇచ్చినాం. స్టేట్ విజిలెన్స్కు ఎంఫోర్స్మెంట్ డైరెక్టర్కు విజిలెన్స్ కూడా ఇచ్చినాం. వాళ్ళు మొన్న వచ్చి ఏదో నాకు గాలి వార్త వచ్చిన తర్వాత నిజం నాకు తెలియదు, కానీ మొన్న వచ్చి ఏదో టీపీఎస్ని పిలుచుకొని మొత్తం అంటే సర్వే చేసుకొని పోయిరని చెప్పాను. వాళ్ళు కూడా నాకు సమాధానం రిపోర్ట్ ఇవ్వలేదు, నాకు సమాధానం చెప్పలేదు. ఏమంటే ఇగో మీరు దరఖాస్తు ఇచ్చారు, మీరు సర్వే చేసుకోపోయినా మీరు అన్యాయమైంది అక్రమైంది ఏమైందని కూడా నాకు సమాధానం చెప్పలేదు. మరి వాళ్ళు కూడా అలాగిన ఆ లూబిలో మునిగిపోయారని నాకు తెలియదు, కానీ నాకైతే ఏలో మొన్న వచ్చి చేసుకోపోయారని తెలిసింది. ఒక 15 రోజుల కింద వచ్చి చేసుకోపోయారని తెలిసింది. గంట మటుకే నాకు తెలిసింది. గాలి వార్త నాకు అధికారికంగా వాళ్ళు ఏం చెప్పలేదు. ఆడ పోయి ఫిజికల్ పొజిషన్ తీస్తుంటే ఆ ప్రజలు చూసి అన్న ఎవరో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరు టీపీఎస్ అంటే ఎవరు వచ్చి ఇట్లా మొత్తం సర్వే చేసుకొని పోయారని చెప్పిన తర్వాత వీళ్ళు నాకు టీపీఎస్ చెప్పలేదు, నాకు ఇరిగేషన్ చెప్పలేదు, మన బిజినెస్ వాళ్ళు చెప్పలేదు. నేను క్లియర్గా చెప్తున్నానండి, ఎప్పుడే కానీ ఏదే కానీ ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఖచ్చితంగా దానికి మీరు బాధ్యులు మీరే. అది 100% నాలా భూమిగా ఉండాలి. నాలా పరిరక్షణ చేయని వారు ఎవరైనా ఎంత స్థాయి అయినా సరే, అది మాజీ ముఖ్యమంత్రి కొడుకైనా పర్లేదు, లేకపోతే ఇంకా కాంగ్రెస్ నేత అయినా సరే, టీఆర్ఎస్ నేతలు కానీ ఎవరున్నా కానీ నాలా పరిరక్షణ చేయాలి అధికారులు. పరిరక్షణ కబ్జా చేసిన వాళ్ళందరూ కూడా దాన్ని బలుపశులు కావాల్సిందే. దాన్ని తీసిన దాకా వదిలిపెట్టేది లేదు. మీరు కూడా నాతో సహకరించాలి. రేపు భవిష్యత్తులో మన ఊరు గ్రామం బాగుపడాలంటే మన వనరులు మనం కాపాడుకోవాలి, మనకున్న ప్రభుత్వ భూమిని మనం కాపాడుకోవాలి అనేది నా ఒక ఉద్దేశం. నేను ఖచ్చితంగా మీ సహకారం నాకు ఉంటుందని చెప్పని తెలియజేస్తూ నేను ఖచ్చితంగా ఈ పోరాటం మీద కొనసాగిస్తూనే ఉంటాను. నన్ను అబాస్పాలు చేయడానికి, నన్ను కించపరచడానికి కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్లో, మరి ఏ ఛానల్లో తెలియదు, కానీ నేను ఏదో కబ్జా చేశానని, ఏదో భూదాన భూములు కబ్జా చేశానని చెప్పని ఎవరైనా న్యాయ విచారణ జరిపిస్తే దమ్ముంటే నా దగ్గర రండి, నేను సమాధానం చెప్తా. నీ దగ్గర ఏం కాగితం ఉందో, లొటపీస్ కాగితం నాకు తెలియదు, కానీ నా దగ్గర కొన్న భూమి కాగితాలు మొత్తం ఉన్నాయి. 1953 చెప్పే వరకు పట్టాదారు కాస్కార్ నా కమ్యూనికి నాకు అందరికి ఉన్నది. దాని మీద ఏమైనా విచారణ జరిపించే ఉంటే, దాని మీద ఏమైనా ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టవచ్చు. ధరణి వచ్చినప్పుడు మాత్రం నా ఒక సర్వే నంబర్లో భూదాన్ భూమి అని చెప్పని ఓ పిచ్చి కాగితం పంపిస్తే దాని మీద హైకోర్టు రిట్టేసి దాని మీద విచారణ జరిపి వాస్తవాలు తేల్చుమని చెప్పని అడిగిన దమ్మున్న వ్యక్తిని, నీ లెక్క ఏదో నీ సొంతం డబ్బా కొట్టుకోవడానికి నీ సొంతం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నా దగ్గర లొట్ట పీస్ ఉంది, తాడ్ పత్రి ఉంది, కాస్ పత్రి ఉంది అంటే బిడ్డ మా దగ్గర కూడా అన్నీ ఉన్నాయిరా, రా దమ్ముంటే చూసుకుందాం. నీతి నిజాయితీతోటి బతుకు మల్లన్నా, ఖబర్దారని చెప్తున్నాం. నువ్వు పిచ్చ కూతలు కూసి నీ ఒక సెల్ఫ్ డబ్బా కొట్టుకోడు కాదు, జాగ్రత్త. ఎదుటి మీ ఏళ్ళు చూస్తాడు బిడ్డ, మేము అగ్రకులం కావచ్చు, నువ్వు బీసీ కావచ్చు, నీ భార్య దళితుది కావచ్చు, మేము గౌరవిస్తాం, మీ కులాన్ని గౌరవిస్తాం, మేము మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ ఎదుటి కులాన్ని విమర్శించే హక్కు నీకు లేదు,
అగ్ర కులాన్ని తీసిపడే హక్కు నీకు లేదు. బిఆర్ అంబేద్కర్ గారు బొమ్మ పెట్టుకుంటా కదా మల్లయ్య అలియాస్ నవీన్, నీ రాజ్యాంగంలో నా బిఆర్ అంబేద్కర్ కూడా బీసీ అయి చెప్పని ఓసులను తిట్టుమని చెప్పని రాసిండా? ఉందా రాజ్యాంగంలో గిన? నీతిమాల రాజకీయం చేసి నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకొని నువ్వు గిట్నే పోతే నీ భవిష్యత్తులో నీ పుట్టగతులు కూడా ఉండవు. జాగ్రత్త, ఖబర్దార్. V3 న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఒక సమస్యని చెప్పుకోవడానికి అవకాశం కల్పించిన మీ యజమానికి, మీ కెమెరామ్యాన్కి, రిపోర్టర్లకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మరి V3 వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.